అందరికీ నమస్తే. ముందుగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క రై రై సాంగ్ అనేది వస్తుంది అని చెప్పి వాళ్ళ అఫీషియల్ పోస్టర్ అనేది వదిలారు. సో ఆ పోస్టర్ అనేది కూడా మీరు చూసే ఉంటారన్నమాట. సో టైం ఎంతండి, ఇప్పటికే అయిపోయింది, 9 కావస్తుంది అనమాట. సో సాంగ్ అయితే రాలేదు. ఈ యొక్క ప్రోమో సాంగ్ అయితే వదిలారనమాట. కొంతమంది అంటే కొన్ని రూమర్స్ ప్రకారం ఏం జరుగుతుందంటే సాంగ్ అనేది ఈ రోజే వస్తుంది. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. జస్ట్ ఈ యొక్క ప్రోమోతో ఈ యొక్క 2 గంటల్ని గడపండి అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే 2 ఒకటేసారి వదలనాటికి వాళ్ళకేం పిచ్చేం కాదు. నాకు తెలిసి సాంగ్ అనేది డిలే అయ్యింది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకేనా? సో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఈ యొక్క రామ్ చరణ్ గారి మళ్ళీ వచ్చి బుచ్చిబాబు గారి మధ్య చాలా విషయం అయితే జరిగింది. విషయం అంటే డిస్కస్ అయితే జరిగింది అనమాట భయంకరంగా. సో సాంగ్ ఎప్పుడు వదులుతావు, మీరు ట్విట్టర్లో ఆ పోస్టులు అనేవి కూడా చూసే ఉంటారు ఆల్రెడీ. ఓకేనా? సో అంత పెద్ద డిస్కస్ అయిన తర్వాత సో మన రామ్ చరణ్ గారికి బుచ్చిబాబు గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ సాంగ్ అనేది రిలీజ్ కాల. రామ్ చరణ్ గారు అంటే అంత విలువ తక్కువ అని ఏం కాదు. సాంగ్ రాలేదు కదా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఇవే మాటలు వచ్చాయన్నమాట, ఇవే రూమర్స్ వచ్చాయన్నమాట. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఆకలి మీద ఉన్నట్టు ఉన్నారు. సో సడన్ గా మొత్తం చాప్టర్ క్లోజ్, అందరు సీరియస్ అయిపోయారు అనమాట. సో ఆ విధంగా అయ్యింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా సో వాళ్ళది కూడా అదే పరిస్థితి. జస్ట్ ఒక ప్రోమో సాంగ్ అది ఎంత ఉంటుంది, ఒక నిమిషంలో ఒక 30 సెకండ్స్ లేదో ఒక 40 సెకండ్స్ కూడా కాదు అది. సో 20 సెకండ్స్ ఏమి ఉంటుంది. సో ఆ సెకండ్స్ కూడా ఒక చిన్న లిరిక్ ని అయితే వదిలేరనమాట. ఆ లిరిక్ కూడా ఎలా ఉందంటే బాగుంది, చాలా చాలా బాగుంది, మంచి బీట్ తో వచ్చింది. సో నేను 2 ఇయర్ ఫోన్స్ తో పెట్టుకొని మరీ విన్నాను అనమాట. ఎక్కడ లిరిక్ అనేది మిస్ అవుతానేమోనని. మామూలు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తాం కదండి లిరిక్ అనేది. సో లిరిక్ ఎక్కడ మిస్ అవుతామని చెప్పి నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ చూశానమాట. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో లేదా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పాత వాళ్ళకి ఈ యొక్క లిరిక్ అనేది సెట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి ఈ యొక్క గూస్ బంప్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వాళ్ళు కూడా ఈ యొక్క మూవీకి వచ్చే అవకాశం ఉంది. సో మూవీ అనేది పక్కా భారీ హిట్ తో కొడుతుంది. ఈ యొక్క చిక్రీ సాంగ్ కన్నా ఈ యొక్క సాంగ్ చూస్తుంటే అసలు ఓవరాల్ గా చెప్పాలంటే హై లెవెల్లో వెళ్ళిపోద్ది. ఆ యొక్క బీట్ అనేది అదే విధంగా ఉంది, ఆ యొక్క లిరిక్ కూడా అదే విధంగా ఉందన్నమాట. సో ఫ్యాన్స్ ని గూస్ బాంబ్స్ తెప్పించే అవకాశం ఖచ్చితంగా ఉందండి. అది అసలు దాంట్లో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. పాతేసుకోకల నువ్వు నిన్నే నీ లోపల, 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకరా. ఈ యొక్క లిరిక్ అనేది ఎలా ఉందంటే సో ఒక ఏజ్డ్ ఉన్న వాళ్ళను కూడా యూత్ కాదు, సో ఒక ఏజ్డ్ ఉన్న వాళ్ళను కూడా పైకి లేపేదానికి మీరు ఇంకా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ యొక్క సాంగ్ అనేది అదే విధంగా ఉంది. సో ఉత్తేజపరుస్తుంది అనమాట. ఈ యొక్క సాంగ్ అనేది పైకి లేచి గంతులేసే అవకాశం ఉంది. థియేటర్లో ఖచ్చితంగా పగిలిపోతాయి. బీట్ అనేది అదే విధంగా ఉంది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆల్రెడీ విన్నా, వల్ల బుద్ధి మరీ చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుంది పక్కా క్లారిటీగా. సో రామ్ చరణ్ గారి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఆ యొక్క ప్రోమోలో ఏ విధంగా ఉన్నాడో. సో ఆ యొక్క గుబురు జుట్టుకి, ఆ యొక్క షర్ట్ కి, ప్యాంట్ కి అసలు వేరే లెవెల్లో ఉన్నాడు, ఓరా మాస్లో ఉన్నాడు అనమాట. క్లారిటీగా పూర్తిగా తెలుస్తుంది అనమాట. ఇక సాంగ్ ఎప్పుడు వదులుతారా అనేది తెలియట్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కస్ అనేది జరిగింది. అదేంటంటే మన రామ్ చరణ్ గారు అడిగారు అనమాట బుచ్చిబాబు గారిని, సాంగ్ ఎప్పుడు వదులుతావు? సో సాంగ్ పలానా రోజు సార్. ఓకే, డేట్ అనేది ఫిక్స్ అయిందా? ఓకే, నువ్వు క్లారిటీగా ఉన్నావు? ఓకే, క్లారిటీగా ఉన్నాను సార్, నేను వదిలేస్తాను. ఇదంతా జరిగింది కదా. జరిగిన తర్వాత కూడా ఎందుకు డిలే అయిందో తెలియట్లేదు అనమాట. చూడాలి, ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు ఒక వీడియో పరంగా అందిస్తా. ఓకేనా? సో నిజంగా కంపల్సరీ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ విన్నాను. సాంగ్ అయితే ప్రోమో అయితే అస్సలు మామూలుగా లేదు, బేభత్సంగా ఉందన్నమాట. సో ఇక సాంగ్ వస్తే ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలన్నమాట. ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సాంగ్ వచ్చిన తర్వాత దాంట్లో ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే పూర్తిగా క్యాప్చర్ చేసుకొని మీకు ఒక ఫుల్ వీడియోతో అందిస్తాను అనమాట. అలాగే ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.